Hello everyone, welcome back to our channel. Welcome to day 6 for the preparation of RRB NTPC. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ గా మనం ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేద్దాము. సో ఐ హోప్ ప్రతి ఒక్కరు లాస్ట్ 5 వీడియోస్ చూస్తుంటారు. ఎవరైనా చూడకపోతే కనుక ఫస్ట్ డే 1 నుంచి స్టార్ట్ చేసుకుంటారండి. ఎందుకంటే క్వశ్చన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కదా. డే 1 డే 2 క్వశ్చన్ రిపీట్ అయినప్పుడు ఇప్పుడు డే 6 పేపర్ లో ఏమైనా క్వశ్చన్స్ రిపీట్ అయితే కనుక మీరు పాజ్ చేసి ఆ వీడియో మీరు ఓన్ గా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా కొంచెం కాన్ఫిడెంట్ అనేది వస్తుందండి. అది నా సజెషన్. సో ఎవరైనా చూడకపోతే కనుక లాస్ట్ ప్రీవియస్ డే 1 నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో చూసుకుంటూ డే 6 కి రండి. ఇది ఒక ప్లే లిస్ట్ లో పెట్టడానికి కారణం అదే ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో బై వీడియో చూసుకుంటే అట్లీస్ట్ కనీసం ఒక 20 to 30 వీడియోస్ మనం చేసేయొచ్చు. ఈలో మేబీ ఎగ్జామ్ టైం కల్లా ఒక 20 to 30 వీడియోస్ అవుతాయి. ఇవి చూసుకోవడం వల్ల మీకు రిపీటెడ్ గా నేను చేసే ఇప్పుడు మనం సాల్వ్ చేసే ప్రతి క్వశ్చన్ ప్రీవియస్ పేపర్స్ అడిగిన క్వశ్చన్ అనమాట. కొత్తవి ఏమీ లేవండి. ప్రతిదీ ప్రీవియస్ గా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎగ్జామ్ ఎన్టీపీసీ ఎప్పుడు జరిగిందో అప్పుడు సిబిటి 1 ఎగ్జామ్ లో జరిగిన క్వశ్చన్స్ నేను సాల్వ్ చేస్తున్నాను. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 56 ఉంది కదండి. అంటే ఏం లేదండి, ఇప్పుడు నేను సెకండ్ సెట్ లో 56 క్వశ్చన్ లో ఉన్నాను. అట్లా సెట్ 1 సెట్ 2 అట్లా 20 సెట్స్ పైన ఉన్నాయి మన దగ్గర. సో చాలా టైం పడుతుందండి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. బట్ స్టిల్ మాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్ అన్ని నేను ఫాస్ట్ గా చెప్తూ ఉంటాను. కొత్తగా వచ్చిన మోడల్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మాత్రం అర్థం చేసుకోండి. రిపీటెడ్ గా ఉన్నాయి, మీరు స్కిప్ చేసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు రిపీటెడ్ గా ఉన్న క్వశ్చన్ నేను చేయగలను ఆ క్వశ్చన్ అనుకుంటే వీడియో ఫార్వర్డ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నో ఇష్యూస్. కాకపోతే ప్రతి క్వశ్చన్ కవర్ చేసుకోండి. ఎందుకంటే రేపు ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు. ఇదే మోడల్ రావచ్చు, బట్ వాల్యూస్ ఒక్కటే చేంజ్ అవుతాయి. కొన్ని సార్లు సేమ్ వాల్యూస్, సేమ్ క్వశ్చన్స్, సేమ్ ఆప్షన్స్ వస్తాయి. మీరు చూసి ఆప్షన్ పెట్టేస్తారు కదా, మీకు టైం సేవ్ అవుతుంది. ఓకేనా, నేను బట్టి పట్టమని చెప్పట్లేదు. బట్ మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి గుర్తుండిపోతుంది అని చెప్తాను. ఓకే, సో క్వశ్చన్ చూడండి. ఇంకొకటి ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో కామెంట్ చేశారు. ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చెప్పాను. ఏంటంటే క్వశ్చన్స్ తెలుగులో లేవు, ఇంగ్లీష్ లో ఉన్నాయని. బట్ నేను మాక్సిమం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. నాకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎంత సెర్చ్ చేసినా కూడా నాకు దొరకట్లేదండి ఇంగ్లీష్ తెలుగులో క్వశ్చన్స్. అంత క్లారిటీగా లేవు, దొరికినా కూడా ఇంత క్లారిటీగా అయితే దొరకడం లేదు. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. ఏంటంటే మనకి క్వెషన్స్ లేవు కాబట్టి నేను ఇంగ్లీష్‌లో క్వెషన్ పెట్టి నేను తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. లేదంటే తెలుగులో క్వెషన్ ఉంటే మీకు ఈజీ అవుతుంది, నాకు ప్రాబ్లమ్ ఉండదు. బట్ స్టిల్ నేను ట్రై చేస్తున్నానండి మాక్సిమం క్వెషన్‌ని నేను తెలుగులో కన్వర్ట్ చేయడానికి. మీరు అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే గనక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో చూడండి, 30 మెన్ వర్కింగ్ 5 అవర్స్ ఎ డే కెన్ డూ ఎ టాస్క్ ఇన్ 16 డేస్. 30 మంది, ఓకేనా? 30 మంది రోజుకు 5 గంటల చొప్పున పనిచేసే ఒక పనిని 16 రోజుల్లో కంప్లీట్ చేయగలరు. ఓకేనా? ఇన్ హౌ మెనీ డేస్ విల్ 40 మెన్ వర్కింగ్ 6 అవర్స్ పర్ డే. ఓకేనా, అదే పనిని 40 మంది రోజుకు 6 గంటల చొప్పున వర్క్ చేస్తే ఎన్ని రోజుల్లో అవుతుంది అని అడిగాడు. అంటే 30 మంది రోజుకు 5 గంటలు, 40 మంది రోజుకు 6 గంటలు. అంటే పని తగ్గితే డేస్ తగ్గిపోతాయి. చిన్న లాజిక్ ఏంటంటే 16 కన్నా తక్కువ అనేది ఆన్సర్ ఫిక్స్, అది 15 కాదు. చూడండి, 18 ఆన్సర్ అయితే కాదు. నేను ఇక్కడ డైరెక్ట్ గా క్వశ్చన్ చూసి నేను ఆన్సర్ ఎలిమినేట్ చేసేస్తున్నా. 18 ఆన్సర్ కాదు ఫిక్స్. 15 అవ్వదు. ఎందుకంటే నియరెస్ట్ కూడా కాదు. 16 అంటే ఒక్క రోజు తగ్గదు. సో 10 అయినా 12 అయినా ఆన్సర్ అవుతుంది. చూసి చెప్పేయచ్చు ఈ రెండిట్లోని. బట్ సరే, అసలు సొల్యూషన్ ఎలా చేస్తామో చూద్దాము. ఏం లేదండి, మెన్ అంటే చూడండి, మెన్ ఇంటూ హవర్స్ అంటే చేసిన పని ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని డేస్ పట్టింది. ఇది D1 అన్నమాట. వర్క్ హర డేస్, డేస్ అంటే ఇది D1 అనుకుందాం. ఓకేనా, అర్థమైందండి? M1 ఇంటూ H1 ఇంటూ D1 ఈక్వల్ టు M2 ఇంటూ H2 ఇంటూ, బట్ ఇవన్నీ ఎందుకు నేను వేయట్లేదంటే అసలు మీకు ఫార్ములాస్ తో సంబంధం లేదు. జస్ట్ మీరు ఇట్లా వచ్చినప్పుడు చూడండి, 30 ఇంటూ 5 ఇంటూ 16 ఈక్వల్ టు 40 ఇంటూ 6 ఇంటూ క్వశ్చన్ మార్క్. మనం కనుక్కోవాల్సింది క్వశ్చన్ మార్క్. 0 0 కొట్టేశానండి. 3 ఒకట్లు, 3 రెండ్లు, 4 ఒకట్లు, 4 నాలుగు, 2 ఒకట్లు, 2 రెండ్లు. ఎన్ని కొట్టివేతలు నేను చేసింది, ఏం చేయట్లేదు. ఎందుకంటే ఈక్వల్ టు యువతల అవతల ఉన్నాయి కూడా కొట్టేసుకోవచ్చు, మీకు ఎవరైనా డౌట్ ఉంటే. లేదు మీకు ఇంకా ఈజీగా రావాలంటే ఇంకో స్టెప్ ఏమంటే వేస్తాను తర్వాత చూడండి. 5 ఇంటూ 2 ఎంత, 10. ఎక్స్ విలువ ఎంత, 10 డేస్. 10 ఉంది ఆన్సర్ లో. ఇలా వేస్తే ఎంతో టైం పట్టదు. 20 నుంచి 30 సెకండ్లలో ఆన్సర్ చేసేయచ్చు.
లేదు ఇంకా మీకు క్లియర్ గా కావాలి అంటే వేయడం ప్రాబ్లం కాదండి నాకు. కాకపోతే నేనేం చెప్తానంటే మీరు అలా అలవాటు చేసుకోవద్దనే చెప్తాను. కొట్టివేత లేని ఏమైనా స్పీడ్ గా ఉంటే మీకు ఈజీ అవుతుంది. సమ్ ఎక్స్ మనం కనుక్కోవాల్సింది. ఎక్స్ ఈక్వల్ టు నా రైటింగ్ అంత బాగోదండి. అర్థం చేసుకోండి కొంచెం. ఓకే. 40/6. నేనేం చేసి ఇప్పుడు కొట్టేయండి. 0, 0 కొట్టేస్తావు. లేదా 5 6లు, 5 8లు. సో ఎంత కొట్టేసినా మీరు ఎలా కొట్టేసుకున్నా కూడా 3 1లు, 3 2లు చివరికొచ్చే ఎంత మనకి ఆన్సర్ అనేది 10. 10 డేస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. టైం వేస్ట్ చేయకుండా నేను ఫాస్ట్‌గా చేస్తున్నాను. అంతకన్నా ఏం లేదు. ఓకేనా? కొట్టివేతలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి పర్లేదు. మళ్ళీ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఈ క్వెషన్ కింద. అసలు ఇది ఎలా చేశారని అడిగితే నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా క్లియర్‌గా స్టెప్ బై స్టెప్. బట్ నేనెందుకు స్పీడ్‌గా చెప్తున్నానంటే మీకు అలవాటు అవుతుంది అని చెప్తున్నా అంతే షార్ట్‌కట్. ఇలా చేయటం వల్ల ఇలా చేయొచ్చు అని. ఎందుకంటే చాలా క్వెషన్స్ చేసాం ఇప్పటికి మనం. చాలా వీడియోస్. మీరు ఫస్ట్ నుంచి అర్థమెటిక్ సిరీస్ మొత్తం ఫాలో అయ్యి, ఈ ఫస్ట్ వీడియోస్ నుంచి ఫాలో అవుతుంటే ఇది ఈజీ చేసేస్తారు. ఇంత టైం పట్టదు మీకు. ఓకేనండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఏ షాప్ కీపర్ మార్క్స్ ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఎట్ ఓకే. మీకు మార్కెట్ ప్రైస్ అన్నమాట. అంటే ఒక వస్తువు పైన ఒకవేళ నిర్ధారించిన వెల అన్నమాట. ఎట్లా నిర్ధారించాడు? మార్కెట్ ప్రైస్. ఓకేనా? మార్కెట్ ప్రైస్ ఎంత ఇస్తున్నాడు? 320. షాప్‌కెళ్లారండి. షాప్‌లో ఒక వస్తువు పైన రూ. 320 ఉంది. అంటే వాడేసాడు. షాపోడేసాడు. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్. అంటే వాడెంత కొన్నాడో కనుక్కోమంటున్నాడు. కాస్ట్ ప్రైస్. వాడెంత కొన్నాడు? కొన్న వెల ఎంత కనుక్కోమంటున్నాడు. ఎప్పుడు ఆఫ్టర్ అలౌవింగ్ డిస్కౌంట్. ఇప్పుడు ఈ 320 నుంచి నేను 10% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఓకేనా? స్టిల్ నాకు 20% లాభం ఉంది ఈవిడికి. నేను మీకు 320 కొన్నానండి ఒక వస్తువుని. 320 పెట్టానండి షాప్‌లో. ఇది నేను 10% డిస్కౌంట్ ఇస్తున్నా కొనే వాళ్ళకి. ఒకవేళ డిస్కౌంట్‌తో మీరు కొన్నా కూడా నాకు 20% అనేది లాభం వస్తుంది. అది క్వెషన్. అలాంటప్పుడు నేను ఎంత కొన్నాను? నేను కొన్న వెలంతా కనుక్కోమంటున్నాడు. క్వెషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రూ. 320 నీకు షాప్‌లో పెట్టా రేటు. నేను 10% డిస్కౌంట్ ఇస్తున్నా. ఒకవేళ మీరు 10% డిస్కౌంట్‌తో మీరు కొన్నా కూడా నాకు 20% లాభంలోనే ఉంటారండి. నష్టమైతే ఉండదు నాకు. అర్థమైంది కదా! సో, చిన్న లాజిక్కు. సింపుల్ క్వెషన్ అండి. చూడండి అర్థమవుతుంది. వాడేం చెప్పాడంటే, నేను రూ. 320 పెట్టానయ్యా ప్రకటన వెల అంటుంది. సారీ. యాహ్! మార్కెట్ ప్రైస్ అంటే ప్రకటన వెల. సో, ప్రకటించిన వెల రూ. 320 ఉంది. 10% 320లో 10% అందరికి తెలుసు కదా! ఎలా తీసుకుందాం మనం 320లో 10% అంటే 0 తీసేయండి. ఎంత? 32. 10% అంటే 32. సో, 10% డిస్కౌంట్ తగ్గియండి. 320 నుంచి 10% 32 తీసేయండి. ఫాస్ట్‌గా 320 నుంచి 32 తీసేయాలి. 320 నుంచి 30 తీసేయండి ఫాస్ట్‌గా. 290. ఇంకో 2 తీసేయండి. 288. 32 తీసేస్తే. అంతే కదా! సో, ఇప్పుడు చూడండి. ఇదెంత? ఇదంతా 20% లాభం. అంటే 120%. 100% నా వస్తువు అనుకుంటే 120% ఇది. 100% ఎంతో కనుక్కోండి. అయిపోతుంది. ఒక సింగిల్ స్టెప్. మీకు అర్థమైతే ఇది సింగిల్ స్టెప్‌లో అయిపోతుంది ఆన్సర్. చెప్పండి ఇప్పుడు. కొట్టేసాను. 12 ఎక్కం. పోతుందా? ఇది 12తో పోతుందా లేదా? మీకు తెలుసా? 12 మామూలుగా 12 ఒకట్లు. 12 ఎక్కం వస్తే ఫాస్ట్‌గా కొట్టేయొచ్చు. 12 రెండులు ఎంత? 24. ఎంత మిగిలింది 4. 48. 12 నాలుగు ఎంత? 48. 24 క్రాస్‌గా ఉన్నాయి కదా! 24 ఇంటూ 10. 10 ఇక్కడ ఉంది. ఎంత? 240. 240 అనేది ఆన్సర్ అండి. సింగిల్ స్టెప్ అండి. మనం ఎక్కడ ఏమీ చేయలేదు. సింగిల్ స్టెప్ వేసుకున్నాం అంతే. ఈ స్టెప్ వేయడం రావాలి మనకి. ఎలా వేసుకున్నాం అనేది పెద్ద ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. సో, ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉంటే గనక ప్రాఫిట్ అండ్ లాస్ లాభ నష్టాల టాపిక్ ఉంది మనకి వీడియో. క్లియర్‌గా ఉంది ఆ వీడియోలో. మనం ఎలా చేసుకుంటాం ఈ స్టెప్ ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ ఎలా తీసుకుంటామని అది చూడండి. ఎందుకంటే ప్రతిసారి నేను మళ్ళీ బేసిక్స్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేయడం కష్టం. ఈవెన్ మీకు టైమ్ వేస్ట్. ఆల్రెడీ రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకి మళ్ళీ ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి కూడా కొంచెం అన్‌ఈజీగా ఉంటుంది. సో, అర్థం చేసుకోండి. మీరెళ్లి లాభ నష్టాలనే వీడియో చూడండి. ప్లే లిస్ట్‌లో ఉంటుంది. అథమెటిక్ ప్లే లిస్ట్‌లో. ఇంగ్లీష్‌లో ఉంది. తెలుగులో కూడా ఉంది. సో, మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్ అనేది. ఓకే. 240 అనేది ఆన్సర్ అండి ఇక్కడ. ఇక్కడ నీకు అర్థమైంది కదా! 120% మనం ఎంత? రూ. 248. సో, 100% ఎంత? 100% అనేది ఏంది? కొన్న వెల. అంటే కాస్ట్ ప్రైస్. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఓకే. ఇది రీజనింగ్ క్వెషన్ అండి. ఇఫ్ రన్ ఈస్ ఈక్వల్ టు 18, 21 ఓకే. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఆల్ఫాబెటికల్. ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 2 అలా ఇక్కడ చూసుకోండి రన్. ఆర్ అనేది 18, యు అనేది 21, ఎన్ అనేది 14 అంటే ఆల్ఫాబెటికల్. ఇక్కడ కూడా చూడండి మీరు. బి అనేది ఎంత? 2, ఐ అంటే 9, ఎన్ అంటే 14. సో, అదే విధంగా ఇక్కడ చేయండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందప్పుడు? బి అనేది 2,
ఆర్ అనేది మీకు క్లియర్‌గా ఉంది 18. ఐ అనేది ఇక్కడ ఉంది 9. ఎన్ అనేది 14 చూస్తూనే ఉన్నాం. జి అనేది ఇక్కడ లేదు కదా! జి అనేది ఏముంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో కనుక్కోవడమే. జి. జి అంటే ఏంటి? 7/G. 7/G ఇప్పుడు మనకు అది గుర్తుంది కదా! 7. జి అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను ఈ ప్రీవియస్ వీడియోలో చూడండి. 7G. ఓకేనా? ఇప్పుడు ఎంత అవుతుంది ఆన్సరు? 2189147. ఇదనేది ఆన్సర్ అవుతుంది. ఈవెన్ మీరు ఇదంతా కనుక్కోవద్దండి. సపోజ్ అనుకుందాం. మీరు ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన రన్నులో, బిన్నులో అన్నిట్లో జి కొత్తగుంది. జి అనేది 7. జి 7 చివరొస్తుంది. 7 చివరొచ్చే ఆప్షన్ ఇది ఒక్కటే ఉంది ఈడ. మీరు క్వెషన్ మొత్తం చూస్తే కనుక 7 చివరొచ్చే ఆప్షన్‌లలో ఇదొక్కటే ఉంది కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో, ఎవ్రీ టైమ్ ఇలా వస్తుందని చెప్పనండి. బట్ చూడండి మీరు క్వెషన్ చూసినప్పుడు కొంచెం ఆప్షన్స్ కదిలి కూడా చూస్తుంటే మీకు ఈజీగా టైమ్ సేవ్ అవుతుంది. మీరంతా ఏసుకోకుండా దబదబా చూసి ఆన్సర్ పెట్టేయొచ్చు. టైమ్ అనేది చాలా సేవ్ అవుతుంది ఇలా చేయటం వల్ల మీరు. ఓకేనండి? నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. పి బాట్ అన్ ఆర్టికల్ ఫర్ రూపీస్ 1600 అండ్ సోల్డ్ ప్రాఫిట్ ఆఫ్ 10%. ఓకే. పి అనే వ్యక్తి ఒక వస్తువుని రూ. 1600కి కొనేసి 10% లాభంతో అమ్మాడు. కొన్న వెల ఇచ్చాడు. ఇది కాస్ట్ ప్రైస్ అండి కొన్న వెల. కొన్న వెల 1600. దాని లాభం అంటే ప్రాఫిట్. ఓకేనా? ప్రాఫిట్ పర్సెంట్ ఎంత? 10% లాభంతో అమ్మాడు. వాట్ వుడ్ హావ్ బీన్ ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ పర్సెంట్? ఓకే. ఇదెంత పెరుగుతుంది అని అడుగుతున్నాడు. ఎప్పుడు? ఒకవేళ ఈ 1600 కొన్న దీన్ని వస్తువుని రూ. 1840కి నేను అమ్మినట్టయితే నాకు ఈ 10% కాకుండా ఇంకెంత ఎక్స్‌ట్రా వస్తుంది? గుర్తుంచుకోండి. 10% కన్నా ఇంకెంత ఎక్స్‌ట్రా వస్తుంది. అంతేగాని మొత్తం ఎంత వస్తుందని అడగలేదు క్వెషన్. ఇప్పుడు 10% లాభం ఉంది కదా! దాని మీద ఇంకెంత ఎక్స్‌ట్రా వస్తుంది? వాట్ వుడ్ హావ్ బీన్ ఎ ఇంక్రీజ్ ఇన్ ద ప్రాఫిట్ పర్సెంట్. ఓకే. సో, మీకు తెలుసు కదా! 1600 అనేది 100%. కొన్న వెల ఎప్పుడు 100 అయితుంది. మీకు చెప్పా ఫస్ట్ నుంచి ఇది. అప్పుడు 1840 ఎంత అవుతుంది? కనుక్కోండి ఈజీ. ఈ 2 సున్నాలు కొట్టేయండి. ఈ 2 సున్నాలు కొట్టేయండి. 16 ఒకట్లు, 16 ఒకట్లు 16, 2, 16 ఒకట్ల 16, 16 ఐదులు 80, 115 అంటే ఎంత? 15% లాభం. మొత్తం మీద 15% లాభం. ఫస్ట్ ఎంత 10% లాభం ఆల్రెడీ ఉంది. ఎంత పెరిగింది లాభం? 5% పెరిగింది. సో, 5% అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదా! స్పీడ్‌గా చేసి అనుకోకండి. కొంచెం అర్థం చేసుకోండి ఈజీగా ఉంటుంది. ఓకేనా? 1600 అనేది 100 అండి. 100% అండి. 1840 అనేది ఎంత? 115% అంటే అర్థం ఏంటి? 15% లాభం వచ్చింది ఆడికి. ఆల్రెడీ 10% లాభం అనేది ముందే ఉంది. దాని మీద ఎంత క్వెషన్ అడిగింది ఎలా అడిగాడు? మొత్తం మీద ఎంత శాతం లాభం అడగలేదు. ఈ 10% కన్నా ఇంకెంత లాభం పెరుగుతుంది నీకు 1840కి అమ్మితే అని అడిగాడు. ఇంకెంత పెరుగుతుంది నాకు? ఒక 5% పెరుగుతుంది. అంతే కదా! 15% అంటే. క్లియర్ అండి? సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. హ్మ్. ట్రిక్కీ క్వెషన్. అంటే ట్రిక్ ఏముందండి? ఆప్షన్స్ నుంచి తీసుకొని పోవడమే ఇది. ఆప్షన్ లేదు మనకి. ఆ! చూడండి 27, 27 తర్వాత ఏ సింబల్ వాడాలి? 3 తర్వాత ఏ సింబల్ వాడాలి? 19 తర్వాత ఏ సింబల్ వాడాలి? అప్పుడు 90 రావాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి సపోజ్. 27 ఇంటూ 3 మైనస్ 19 డివైడెడ్ బై 10 ఈజ్ ఈక్వల్ టు 90 వస్తే అది కరెక్ట్ అన్నమాట. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే 27 3 81 ఇప్పుడు 27 3 81. సరే ఎంత వదిలేయండి. 19 డివైడెడ్ బై 10 అవ్వదు కదా! అర్థమైందా ఫ్రెండ్స్? 19 డివైడ్ బై 10 అవుతుందా? అవ్వదు గదా! సో, చిన్న లాజిక్ చెప్తా చూడండి. ఇలాంటి క్వెషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ కింద నుంచి పైకెళ్ళండి. పై నుంచి కిందకి రాకండి. ఆప్షన్ సాల్వ్ చేయాలి అన్నప్పుడు ఎప్పుడైనా గుడ్డి గుర్తు కింద నుంచి పైకెళ్ళండి. లాస్ట్ ఆప్షన్ నుంచి స్టార్ట్ చేయండి. సా దాంట్లో ఐ మీన్ లాస్ట్ ఆప్షన్ నుంచి సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆప్షన్ నుంచి ట్రై చేయకండి. ఎలాగో చూడండి. లాస్ట్ ఆప్షన్ ఎంత చూడండి ఫ్రెండ్స్. 27 ఇంటూ 3 ప్లస్ 19 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 27 మూడులు ఎంత? 81 ప్లస్ 19 మైనస్ 10. 81 110 సారీ 100 మైనస్ 10 ఈక్వల్ టు 90. సో, వాడు అడిగింది ఇదే కదా! 90 రావాలి. 90 వచ్చింది. బాడ్మాస్ ఫాలో అయ్యాము ఇక్కడ అయ్యాము. ఫస్ట్ ఇంటూ చేసాము. తర్వాత ప్లస్ తర్వాత మైనస్. ఓకే. సో, 90 అనేది ఆన్సర్. సో, ఆప్షన్ ఏమవుతుంది? డి అనేది ఆప్షన్. మీరు కింద నుంచి పైకెళ్తే మీకు అసలు దగ్గర దగ్గర ఒక 1 మినిట్ టైం కలిసొచ్చినట్టే ఇక్కడ ఎగ్జామ్‌లో. అంతే కదండీ!
ఫస్ట్ డి చేసుకొని, ఫస్ట్ ఏ చేసుకొని, బి చేసుకొని, సి చేసుకొని అన్ని చేస్తున్నా అన్ని తప్పైతాయి. చివరి డీకొస్తే డి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే. ఇంకోటి మీరు చూడండి అక్కడ ఆడ్ నంబర్స్ ఉన్నాయి. ఆడ్ నంబర్స్ అంటే బేస్ సంఖ్యలున్నాయి ఎక్కువ. 3 మీకు 27, 19 బేస్ సంఖ్యలు ఎక్కువున్నాయి. సో, బేస్ సంఖ్యలు ఎక్కువున్నప్పుడు డివైడెడ్ బై అనేది ఎలిమినేట్ చేసేయొచ్చు. చిన్న లాజిక్. ఇక్కడ డివైడ్ బై ఉంది కష్టం. డివైడ్ బై కష్టం. డివైడ్ బై కష్టం. అర్థమైంది కదా నేను చెప్పింది. ఆడ్ నంబర్స్ ఉన్నప్పుడు డివైడ్ చేయడం కష్టం కదా! పోదు కదా ఎప్పుడైనా. సో, ఆ విధంగా అయినా సరే మనం దీన్ని ఆన్సర్‌గా పరిగణించవచ్చు. బట్ డీతో స్టార్ట్ చేస్తే కింద నుంచి స్టార్ట్ చేస్తే ఏందంటే మనకి ఏ క్వెషన్ అయినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అర్థమైంది కదండీ! సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. ఓకే. సో, సింప్లిఫై 2/7 ప్లస్ 3/5 డివైడెడ్ బై 2/5 ప్లస్ 2/7. సో, ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను. చాలా సార్లు చెప్పానిది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇట్లాంటి క్వెషన్‌లే మీకు ప్రాబ్లమ్ అవుతాయి. ఖచ్చితంగా చెప్తున్నాను. మ్యాథ్స్ స్టూడెంట్స్ చేస్తారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇది ప్రాబ్లమ్ అవుతుంది. బట్ స్టిల్ నేను ఒకటే చెప్తున్నాను. ప్రాక్టీస్ చేస్తే గనక కష్టమైతే కాదు. మీకు ప్రాబ్లమ్ ఏంటి అంటే డివైడెడ్ బైని ఇంటూలోకి మార్చుకోవడం, ఇంటూని డివైడ్ బైలోకి పోవడం. ఇప్పుడు సపోజ్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఇంటూ ఈక్వల్ టు డివైడ్ బై ఉంది. ఇది ఇటు వచ్చినా ఇంటూ అవుతుంది. ఇది ఇటు పోయినా డివైడ్ బై అవుతుంది. మధ్యలో ఈక్వల్ టు ఉన్నప్పుడు. అర్థమైందా? సో, అదే విధంగా పక్క పక్కన ఉన్నప్పుడు కూడా ఎలా చెప్తా చూడండి. 1/2 డివైడెడ్ బై 3/4 అంటే ఎలా రాస్తావు? 1/2 ఇంటూ 4/2 4/3 రాస్తావు. 3/4ని రివర్స్ చేస్తున్నా నేనంతే. 3/4ని 4/3 రాస్తున్నా. అప్పుడేమవుతుంది ఇది ఇంటూ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? సో, చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ. ఫస్ట్ మనం 1 బై 1 సాల్వ్ చేద్దాం. 2/7 ప్లస్ 3/5 అనేది ఒకటి. 2/5 ప్లస్ కాసాగు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా తీసుకుంటున్నాను అనేది చూడండి. కాసాగు ఏముందండి 5 ఏళ్ల 35. కాసాగు 35 కామన్ రెండిటికి. దీనికి 35 దీనికి కాసాగు 35. ఎందుకని 7 ఏళ్ల 35. సో, ఇక్కడ చూడండి 7 కదా! 7 ఎన్ని సార్లు పోతుంది? 7 ఇంటూ 5 35. 5 ఇంటూ 2 10. అర్థమైందా? 7 ఇంటూ 5 35. 5 ఇంటూ 2 ఇక్కడ కూడా అంతే. 5 ఇంటూ 7 35. 7 ఇంటూ 3 21. ఇది తెలియనోళ్ళకి చెప్తున్నాను. తెలిసినోళ్ళకి ప్రాబ్లమ్ లేదు. తెలియనోళ్ళకి చెప్తున్నా ఎలా తీసుకుంటాం అనేది. సో, ఇప్పుడు ఎంత అవుతుందండి ఇది? 21 ప్లస్ 10 31/35 అనేది దీని విలువ. అదే విధంగా ఇది చూడండి. సేమ్ 35. 5 ఏళ్ల 35. 7 రెండ్ల 14 ప్లస్ 7 ఐదుల 35. 5 రెండ్ల 10. 24/25. సో, ఇది చూసారుగా ఫ్రెండ్స్. ఈ 2 ఎట్లున్నాయి? మధ్యలో డివైడ్ బై ఉంది. ఇందాకే చెప్పాను. దీన్ని ఇంటూలోకి మార్చుకోవాలంటే ఏం చేయాలి? చూడండి పైనేస్తున్నాను. 31/35 ఇంటూ 35 అండి. ఇంటూ 35/24. ఏమవుతుంది ఇంటూలో ఉన్నప్పుడు? కొట్టేసుకోవచ్చు మనం. మన ఇష్టం అది. ఏమవుతుందప్పుడు? 31/24 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఫస్ట్‌ది ఏ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది కదండీ! నేను ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇయన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాన్ మ్యాథ్స్‌ల కోసం చెప్తున్నాను. ఇది ఎలా చేస్తావు? ఇప్పుడు నీకు కాసాకు తీసుకున్న తర్వాత ఇక్కడ నీకు 10 ఎలా వచ్చింది అనేది చాలా మంది క్వెషన్ మార్క్ ఇది. అర్థమైందా? ఇక్కడ 10 ఎందుకు తీసుకున్నావు అనేది. ఏందంటే 7 అనేది ఎన్ని సార్లు పోతుంది? 7 ఐదుల 35 5 సార్లు పోతుంది. ఈ ఎన్ని సార్లు పోతుందో అది ఇంటూ ఈ పైన న్యూమరేటర్ పైనున్న దాంతో మల్టిప్లై చేయాలి. 5 రెండ్ల 10. అప్పుడు మనకి ఈ విలువ అనేది వస్తుంది. అర్థమైంది కదా! సో, ఇది కొంచెం ప్రాక్టీస్ మీద వస్తుందండి. ఓకేనా? ఇది కష్టమైతే కాదండి. ఖచ్చితంగా చెప్పగలను. బట్ మీరు గమనించారో లేదో మీరు బ్యాంకింగ్ సెక్టారే కానీ ఏ ఎగ్జామ్‌కైనా పోనీయండి. ఇలా ఈ సింప్లిఫై అనే క్వెషన్‌లు ఖచ్చితంగా వస్తాయండి. మీరు పేపర్‌లో కనీసం 3, 4 క్వెషన్‌లు చూస్తారు ఇది. 3-4 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. మీకు ప్రీవియస్ ఎక్స్‌ప్లనేషన్ కూడా వీడియోస్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 0.05లో ఎలా ఉన్నప్పుడు, లేదా 3.36 ఇలా ఉన్నప్పుడు ఇలా చేసాం మనం క్వెషన్స్. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. ఎన్‌టీపీసీ ప్రిపరేషన్‌లోనే ప్లేలిస్ట్‌లోనే. ఓకేనా? సో, ఐ హోప్ యాహ్! ఇదండి ఈరోజు టాపిక్. సో, వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఇచ్చిన మెయిల్ ఐడీకి మెయిల్ చేయండి. నేను చెప్పా కదా! మీకు తెలుగులో ఏమైనా క్వెషన్‌లున్నాయి. తెలుగు
క్వెషన్ పేపర్స్ దొరికాయి ప్రీవియస్‌గా ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీవి. ఎవరి దగ్గరైనా ఉంటే గనక ప్లీజ్ అండి ఖచ్చితంగా పైనున్న మెయిల్ ఐడీకి మెయిల్ చేయండి. ఓకేనా? ఎవరైనా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా యూజ్ యూజ్ హెల్ప్‌ఫుల్ అయితే అవుతుందండి. నేను 100% అవుతుందని చెప్పను. బట్ ఎంతో కొంత హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది డైలీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఎన్‌టీపీసీ ఎగ్జామ్స్ గురించి. ప్రీవియస్ క్వెషన్సే మనం సాల్వ్ చేసే ప్రతి క్వెషన్ ప్రీవియస్ క్వెషన్సే. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.